అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 37వ భాగం. రచయిత నీలిమ గారు. బామ్మర్దుల కట్నం బావగారికి ఏం చదివిస్తున్నారని పంతులు గారు అడిగిన మాటకి, ఇదిగో ఇంతకన్నా విలువైన కట్నం ఇంకెక్కడ దొరకదు కదా అని అంటూ అమృతం తీసుకుని వచ్చి విశాల్ చేతిలో అమృత చేయి వేసేస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా ఏమేమి ఇస్తారని ఆతృతగా ఎదురు చూస్తున్నా మిగతా వాళ్ళందరూ పక్కన నవ్వేస్తారు వాళ్ళు ఇచ్చిన ఆ గిఫ్ట్కి. కానీ నిజంగా అంతకన్నా విలువైన బహుమతి ఇంకేది ఉండదు. అది వాళ్ళ దృష్టిలోనే కాదు, విశాల్ దృష్టిలో కూడా ఆ విషయం కొంతమందికి తెలుసు. మరి కొంతమందికి అర్థం చేసుకునే మనసు లేదు. ఉన్నా అది పట్టించుకునే సమయం లేదు. బాబు చాలా మంచి బహుమతే ఇచ్చారు, కానీ ఇదైతే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదనుకుంటా కదా. ఆల్రెడీ అది ఆయన సొత్తు అయిపోయింది. ఎప్పుడైతే ఆమె మెడలో అతను 3 ముళ్ళు వేశారో ఆ క్షణమే ఎవరూ ఇచ్చే పరిస్థితి లేకుండా ఆయనకు మాత్రమే అంకితమయ్యారు మీ చెల్లెలు గారు. కాబట్టి మీరిచ్చే గిఫ్ట్కి అర్థం లేదేమో. బహుశా ముందుగా ఇచ్చేలా ఉంటే అప్పుడు అర్థం ఉండదేమో అని అంటారు పంతులు గారు. అది అలా చెప్పని పంతులు గారు, నా భార్యని నాకే తిరిగిస్తూ పెద్ద బిల్డప్లు కొడుతున్నారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి అని అంటాడు విశాల్ అమృత చేతిని బలంగా నొక్కి పట్టుకుంటూ. ఓయబ్బో, ముందు మా చెల్లి, తర్వాతే తను నీ భార్య. సరేలే, నీకు కావాల్సింది గిఫ్టే కదా, నేను తెచ్చిస్తానుండు అని అంటూ మళ్ళీ ప్రసాద్ కిందకి వెళ్ళి ఒక బాక్స్తో మళ్ళొస్తాడు. ఆ బాక్స్ విశాల్ ముందు పెట్టి అతన్ని ఓపెన్ చేయమని చెప్పి అడుగుతాడు. అమృత వైపు ఒకసారి చూసి ప్రసాద్ ఇచ్చిన దాన్ని ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేసి పైన ఉన్న గిఫ్ట్ కవర్ ఓపెన్ చేస్తాడు. లోపల ఇంకో కవర్ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాడు. ఏముంటుందో అని ఆతృతగా చూసేసరికి ఇంకొక కవర్ కనిపిస్తుంది. దెబ్బకు నీరసం ఆవహిస్తుంది విశాల్కి. ఏంట్రా ఇది, షాప్లో ఉన్న కవర్స్ అన్ని ప్యాకింగ్ చేసి తెచ్చేసావా ఏంటని చిరుకోపంగా అంటాడు విశాల్. కానీ అమృత మాత్రం ముసిముసిగా నవ్వుకుంటుంది. కరెక్ట్గా విశాల్ని బాగా ఆడుకుంటున్నారు బామ్మర్దులు అని అనుకుంటూ కింద ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. భోజనానికి వెళ్లే వాళ్ళు భోజనానికి వెళ్తుంటారు. వారి వారి విధులకు టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కావలసిన వాళ్ళు కొంతమంది, ఉండాల్సిన వాళ్ళు కొంతమంది. రీడర్స్ మాత్రం మొత్తం పెళ్లితందులన్నీ జరిగే వరకు వెళ్ళకూడదని ముందుగా నిర్ణయించుకున్నారు. కాబట్టి భోజనాలకు కూడా వెళ్లకుండా విశాల్ అమృత పెళ్లి సరదా సంభాషణలను తిలకిస్తూ కూర్చొనుంటారు. అలా మొత్తం 5 లేయర్స్ ఉన్న కవర్స్ని ఓపెన్ చేసి చూసేసరికి లోపల ఒక చిన్న అట్టపెట్టెతో బాక్స్ కనిపిస్తుంది. దానిపై ఉన్న క్యాప్ తీసి చూసేసరికి దాని లోపల జెండు బామ్ ఒకటి, కాటన్ ఒకటి, మ్యూజిక్ సిస్టమ్ ఉన్న హెడ్ ఫోన్ బాక్స్ ఒకటి, ఇంకా కొన్ని థింగ్స్ కలిపి ఉన్నట్లు కనిపిస్తాయి. ఏంట్రా ఇవన్నీ అని అంటూ వాటిని బయటకు తీసి చూపిస్తూ అడుగుతాడు విశాల్. నీకింకా అర్థం కాలేదా బ్రో? వదిన పెట్టే స్వీట్ టార్చర్కి తలనొప్పి వస్తే రాసుకోవడానికి జెండు బామ్, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ డిస్కషన్ని అంతటితో ఆగిపోవడానికి ఈజీగా వాడే కాటన్, అలాగే వదిన నీకు పనులు చెప్తుంటే ఆ పనులు ఎంజాయ్ చేస్తూ చేయడానికి కావాల్సిన మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ అని వివరిస్తూ అంటాడు కృష్ణ. బాబోయ్, ఇంత మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారని ఇప్పుడే తెలిసింది బాబు అని అంటారు పంతులు గారు. ఇంకా ఇదేం చూశారు పంతులు గారు, ఇక ముందు రాబోయే వాటిని చూస్తే మీరు ఇంకా షాక్ అయిపోతారని అంటూ కన్నయ్య గారు ఇంకో బాక్స్ తీసుకొని వస్తారు. అవి ఎలా ఉంటాయో అని కరెక్ట్గా గెస్ చేయలేకపోయినా ఇంచుమించుగా ఊహించుకున్న విషయాలు నీరసంగా చూస్తాడు. ఇప్పుడు వాటిని నేను ఓపెన్ చేయాలా అన్నట్లు. తప్పుతుందా మరి? ఓపెన్ చేయాలి బావగారు. పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు ఎన్ని గిఫ్ట్ ఇచ్చినా సరే అలసిపోకుండా ఓపెన్ చేయాలని వెటకారంగా నవ్వుతూ అంటాడు ప్రసాద్. ఇంకేం చేయలేక, నలుగురి మధ్యలో సీన్ క్రియేట్ చేయలేక, అసలైతే వాళ్ళని వివత్సంగా కుమ్మేయాలని మనసులో ఉన్నా కూడా బయటికి మాత్రం వచ్చిరాని నవ్వు నవ్వుతూ బాక్స్ని ఓపెన్ చేస్తాడు విశాల్. చిన్న సైజు చీపురు కట్ట ఒకటి, క్లీనింగ్ చేసే కర్ర ఒకటి, వాక్యూమ్ క్లీనర్ ఒకటి, మగ్గు ఒకటి అన్నీ కలిపి ఉంటాయి. వీటికి అర్థం తెలుసా బ్రో? వదిన గారు పనులు చేయకుండా ఇంట్లో పనులన్నీ నువ్వు చెయ్యాలి, బాబీకి రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళ అన్నలు నీకు బహుకరించిన బహుమతులివి అని అంటాడు కృష్ణ. మా ఇంట్లో దగ్గర దగ్గర 50 మంది పని మనుషులుండగా నాకు ఈ పనులు ఎందుకు వస్తాయిరా? మీరు మీ పరిచయం కాకపోతేను నేను మీ చెల్లి చేత ఎలా చేయిస్తాను? మీ చెల్లి దర్జాగా రెస్ట్ తీసుకుంటుంది. అలాంటప్పుడు నేను చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? డబ్బులు దండకు కాకపోతే అని అంటాడు విశాల్ వాళ్ళ వైపే చూస్తూ. హిహి అని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, ఏదో మా సరదా బావ ఒక్కరోజన్నా ఈ వస్తువులు నీ చేత ఉపయోగించాలని మా ఆతృత అని అంటాడు చేతు. ఇద్దరు బామర్దులు బహుమతులైపోయాయి. ఇంకా 3వ వాడున్నాడు. ఈ బాబుగారు ఎలాంటివి తెస్తారో అని అంటారు పంతులు గారు. చూద్దురు ఆరాటం ఎందుకని అంటూ చేతు బాక్స్ తెచ్చి ముందు పెడతాడు. దానిలోని 1/2 డజన్ స్పూన్లు, 4 గరిటెలు, 3 హస్తాలు, వెజిటబుల్ చాపర్ ఒకటి, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి ఆ బాక్స్లో. ఓకే బామర్ది, నీ ఆతృత, నీ కోరిక మేరకు వీటన్నిటిని ఉపయోగించి ఒక రోజు మంచి రకరకాల డిషెస్ చేసి మీకే వడ్డిస్తాను ముందుగా, మీ ప్రేమకు చిరు కానుగ్గా అని అంటాడు విశాల్ వెటకారంగా. ఇదేదో తిప్పి తిప్పి మనకే కొట్టేలా ఉందని మనసులోని అనుకుంటూ, వద్దులే బావా, ముందు ఇంకెవరికైనా తినిపించు ప్రేమగా, నీకెవరైతే ఇష్టమో వాళ్ళకు తినిపించని అంటూ, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి?
మీరు మీ మాటలు తెలపాలని కోరుకుంటున్నామని అంటాడు ప్రసాద్. సూపర్! సూపర్! ఇలాంటి గిఫ్టులు మేము ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా వెరైటీగా ఇచ్చారని అందరూ లేచి అంటుంటే, మరి ఎంతైనా బామ్మర్దులు స్పెషల్‌గా ఉండాలి కదా! ఈ మాత్రం స్పెషల్ లేకపోతే మా గిఫ్ట్‌కి మిగతా వాళ్ళందరూ గిఫ్ట్‌లకి తేడా ఏముంటుంది చెప్పండి? ఇలా అయితే కలకాలం గుర్తుంచుకుంటారు బావగారు. ఒక్క రోజన్నా సరే, కనీసం ఒక పూటైనా సరే మా చెల్లి వీటన్నిటిని మీ చేత ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ముద్దుల ముగ్గురు బామ్మర్దులు సెలవు తీసుకుంటున్నారని అంటూ కిందకొచ్చేస్తూ, అప్పటికే విశాల్ చూసే చూపులకి వాళ్ళ ముగ్గురికి తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది అంచనాగా తెలుస్తుంటే, ఇది మొత్తం అయిపోనివ్వండి. అప్పుడు మీకు ఉంటుంది మామూలుగా కాదు నా చేతిలో అని మనసులోనే అనుకుంటాడు విశాల్. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ, ఏంటర్రా నా మనవడి చేత ఈ పనులన్నీ చేయిస్తారా మీరు? నాకెందుకో వాటన్నిటి మీ చేతే ఉపయోగించాలని నా మనవడి ఆలోచనేమో అని డౌట్‌గా ఉందని అంటారు పద్మావతి గారు. ఆ మాటకు గతుక్కుమంటారు ఆ ముగ్గురు కూడా. మీరు మరీ బామ్మగారు, మా బావగారికి రాని ఆలోచనలు వచ్చేలా చేస్తున్నారా మీరు? దయచేసి ఈ మాట మాత్రం వాడి ముందు అనకండి. లేకపోతే నిజంగా చేసినా చేస్తాడని అంటూ వాళ్ళ సీట్స్‌లో కూర్చుంటారు. బావ, బామ్మర్దులు కట్నాలు అయిపోయాయి కాబట్టి తదుపరి కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మ ఇత్తడి బిందెను తీసుకొని రండి అని పంతులు గారు పార్వతి గారి వైపు చూస్తూ చెప్పేసరికి ఆవిడ దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి అక్కడ సిద్ధపరుస్తారు. ఇరువురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో బిందెని పెట్టి దానిలో ఉంగరం వేసి ఎవరు ముందు తీస్తారు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మొదటిసారి విశాల్ తీస్తే, రెండోసారి అమృత తీస్తుంది. మూడోసారి ఎవరు తీస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్న అందరూ అరుస్తూ గోలగోల చేస్తుంటారు. కొంతమంది విశాల్ వైపే కోరస్‌గా ఉంటే, కొంతమంది అమృత వైపు కోరస్‌గా ఉంటారు. కానీ మేమిద్దరం ఎప్పుడూ విడిపోము. మేమిద్దరం ఒకటే అన్నట్టుగా మూడోసారి ఇద్దరు కలిసే తీస్తారు. అబ్బో! ప్రేమ పావురాలు అని అనిపించుకున్నారని అంటాడు కృష్ణ. మంచిది బాబు. ఇద్దరూ సరిసమానంగా సమపాలంగా ఉంటారని నిర్ణయించేశారు మీరిద్దరు. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒకవేళ అలా ఎక్కువ తక్కువైనా మన ఆలోచన బట్టి సర్దుకుపోవాలి కానీ పంతాలతో విడిపోయేదాకా వెళ్ళిపోకూడదని అంటారు పంతులు గారు. ఇది సరదాగా ఆడే ఆట మాత్రమే కానీ నువ్వు ఎక్కువ, నేను తక్కువ అని నిర్ణయించేది మాత్రం కాదది. మీ ఆలోచన బట్టే ఉంటుంది. మీరు చేసే పనులను బట్టే ఉంటుంది అంతవరకే. కాకపోతే సాంప్రదాయంగా వస్తుంది. చేయిస్తున్నారు. నేను చెప్పింది నిజమే కదా అమ్మా అని అంటారు పంతులు గారు పద్మావతి గారి వైపు చూస్తూ. నిజమే పంతులు గారు. మనం ఇలా చెప్పకపోతే వీటిల్లో కూడా కొంతమంది అర్థాలు వెతుక్కొని ఇలా ఎందుకు చేయాలని ఆలోచిస్తారు. ఈ తంతు మీ మధ్య చనువు పెరగడానికి ఆడించే ఆటే కానీ ఇద్దరిలో ఎవరెక్కువ తక్కువలని నిర్ణయించడానికి మాత్రం కాదు. అప్పట్లో ఏంటంటే ఒకరికొకరు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసేవారు కాబట్టి ఇద్దరికీ పరిచయం, ఏకాంతం, చనువు అవన్నీ ఉండాలని, తక్కువగా ఉంటాయని ఆ పరిసరాలను వారిని అనుకూలంగా మారుస్తూ ఇద్దరు కొంచెం సంతోషంగా, చనువుగా, దగ్గరగా ఉంచాలని కోరుకుంటూ ఇలాంటివి పెట్టించాలి తప్ప ఎక్కువ తక్కువలు నిర్ణయించడానికి కాదని అంటారు పద్మావతి గారు వాటి గురించి వివరిస్తూ. బిందెలో ఉంగరాలు తీయడం, బామర్దుల కట్నాలు, తలంబ్రాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ ప్రతి వారి మొహంలో చిరునవ్వు కనపడేంత సందడిగా అక్కడి వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అప్పటికే టైం 11:30 అయిపోవడంతో చివరిగా వారి చేతే అన్ని తంతులు ముగిశాయన్నదానికి సంకేతంగా హారతిప్పించి పీటల మీద నుంచి మీదకు లేపిస్తారు. అప్పటికే లేట్ అయిపోయినా సరే వారిద్దరికీ మధ్యాహ్నం నుంచి ఏమీ పెట్టలేదు కనుక భోజనాల సెక్షన్‌కి తీసుకొని వెళ్తారు. వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసే తినాలి అని అనుకున్నారు కాబట్టి అటువైపు కదులుతారు. ఒక టేబుల్ దగ్గర ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టి పద్మావతి గారి కోరిక మేరకు ప్రత్యేకంగా అరటాకుల్ని తెప్పిస్తారు. ఇద్దరికి మధ్యలో ఒక ఆకు వేసి దాని మీద అన్ని ఐటమ్స్‌ని సిద్ధపరిచి ఒకరికొకరు తినిపించుకోమని చెప్తారు. ముగ్గురు బామ్మర్దులు టేబుల్ చుట్టూ చేరి వాళ్ళతో పాటు ఐషు కూడా అల్లరల్లరి చేస్తుంటే, ఇప్పుడు మీ అందరి ముందు నేను మీ చెల్లికి గోరుముద్దలు తినిపించాలా? ముద్దలు మాత్రమేనా లేకపోతే ముద్దులు కూడా పెట్టాలా? అని అల్లరిగా అంటాడు విశాల్. అబ్బో! ఏంటి నీకు? వీటితో పాటు ఆ ఆఫర్ కూడా కావాలా? సరేలే పెట్టేయ్. నీకు అభ్యంతరం లేనప్పుడు పెట్టించుకునేం నా చెల్లెలికి అభ్యంతరం లేనప్పుడు మాకేం ప్రాబ్లమ్. చూసినంత వరకు చూస్తాం. చూడలేకపోతే కళ్ళు మూసుకుంటాం. ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని అంతే అల్లరిగా అంటాడు ప్రసాద్. సరే అయితే మీకు లేని ప్రాబ్లం నాకేంటి? నా భార్యకు ముద్దతో పాటు ముద్దు పెట్టడానికి నాకెందుకు సిగ్గు అని అంటూ ఫస్ట్ స్వీట్ తీసి అమృత నోట్లో పెడతాడు. అప్పటి వరకు వాళ్ళ సంభాషణని వింతగా చూస్తున్న అమృత నిజంగానే అనంత పని చేస్తాడా ఏంటి అని మనసులోనే అనుకుంటూ నోట్లో పెట్టిన దాన్ని తిని తిరిగి ఆమె కూడా స్వీట్ పెడుతుంది మొహమాటంగానే. అందరి కోరిక మేరకు నెక్స్ట్ ముద్ద పెడతాడు అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా. నిజంగా పెట్టేస్తావా అని ఆలోచిస్తూ వాళ్ళందరూ ఆతృతగా చూస్తున్న చూపులను చూసి విశాల్ మనసులోనే నవ్వుకుంటాడు. కానీ వాళ్ళ
బామ్మ కోరిక మేరకు బూరి తీసి అమృత నోటి దగ్గర పెడతాడు ముద్దు పెట్టకుండా. అదేంట్రా ఇందాకెవరో కానీ నాకేం భయం పెడతాను అని దర్జాగా చెప్పారని అంటాడు ప్రసాద్ కావాలని విశాల్ని రెచ్చగొడుతూ చేతు వైపే చూస్తూ. అవును పెడతానని చెప్పాను. నేను ఏం చెప్పాను? నాకు క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ ఉందా? ముద్దుతో పాటు ముద్దు పెడతానని చెప్పాను. ఇప్పుడు పెట్టిందేంటి? స్వీట్ పెట్టాను అంతేకాని ముద్ద పెట్టలేదు కదా అని లాజిక్ తీస్తాడు విశాల్. అంటే వీడు నిజంగానే ముద్ద పెట్టేసినప్పుడు ముద్దు పెట్టేసేలా ఉన్నాడని గొనుక్కుంటూ అనుకుంటాడు ప్రసాద్. ఏంట్రా మధ్యలో మీ సోది? వాడు ముద్దే పెడతాడు ముద్దే పెట్టుకుంటాడు. మీకెందుకు చెప్పండి? వాళ్ళిద్దరూ పడతారు. మీరు అందరూ వచ్చి భోజనం చేయండి. ఇంకా ఆకలి వేయడం లేదా అని ఇంకా వాళ్ళ చుట్టూనే నించున్న ఆ బ్యాచ్‌ని చూస్తూ అంటారు పద్మావతి గారు చిరుకోపంగా. ఒక నిమిషం అమ్మమ్మ. ఒకరికొకరు తినిపించుకోవాలి అంటే ఒకరి తర్వాత ఒకరు కాదు కదా! ఒకేసారి కదా అని అడుగుతాడు చేతు. అవును. ఒకేసారి తినిపించుకోవాలి అని అనడంతో ఇద్దరూ చెరొక చేతిలో 2 బూరెలు పట్టుకొని ఒకేసారి ఒకరికొకరు తినిపించుకుంటారు. అంతమందిలోనూ విశాల్‌కి ధైర్యంగా తినిపించాలి అంటే సిగ్గు, మొహమాటం అడ్డు వస్తున్నా వాళ్ళు తినిపించాలని మారం చేస్తుంటే తినిపించే వరకు అక్కడి నుంచి కదిలేలా లేరని అనుకుని తప్పక తినిపిస్తుంది అమృత. అప్పటికైనా మీరు వస్తారా రారా అని పద్మావతి గారు మళ్ళీ కేక వేసేసరికి ఇంక వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ ఎవరికి వాళ్ళు భోజనాలు పట్టుకొని కుర్ర బ్యాచ్ అంతా గ్రూప్‌గా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఏంటి మేడం తినిపించమంటుంటే అలా సిగ్గుపడిపోతున్నారు? ఈరోజు తినిపించడానికే ఇంత సిగ్గుపడిపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి ఇంకెంత సిగ్గుపడతారు అని చిన్నగా తన చెవిలో గుసగుసగా అంటాడు విశాల్. అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతుంటే విశాల్ మాట్లాడుతున్న ఆ మాటలకి ఇంకా ఎర్రగా కందిపోయి చెర్రీ పండు కలర్‌లో వచ్చేస్తాయి. ఇంకేం మాట్లాడుతుంది సైలెంట్‌గా తల కిందకు దించేసి కనుగుడ్లు అటు ఇటు తిప్పుతూ సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆకులో చేత్తో గీతలు గీస్తూ. సర్లే నువ్విప్పుడు ఇంతలా సిగ్గుపడిపోతుంటే నేను కంట్రోల్‌లో ఉండడం కష్టం. ఇందాక నేనేదో సరదాగా అన్నాను. ముద్దులు కూడా ఇస్తానని. కానీ ఇదే పొజిషన్‌లో కనుక ఇంకొక 2 నిమిషాలు ఉన్నా ఆ ముద్దులు నిజంగా పెట్టేస్తానేమో అని భయంగా ఉంది. కానీ ఇలా అందరి ముందు పెట్టడం నాకు కూడా నచ్చదులే. నేను పెట్టే ముద్దులు నా భార్య కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ముద్దును ఫీలవుతూ ఎంజాయ్ చేయాలి. కానీ నలుగురు మధ్యలో పెట్టారేంటి అని టెన్షన్‌లో ఉండకూడదు అని అంటూ అప్పటికే అన్నం కలపడంతో ఒక ముద్ద తీసి ఆమె నోటి దగ్గర పెడతాడు. నేను తింటానులెండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అని అమృత అంటున్నా కూడా వినకుండా స్వయంగా అతనే తినిపిస్తాడు. నా భార్యకి నేను గోరుముద్దలు కూడా పెట్టలేనా? వాళ్ళు చూసారంటే ఏంటి బావగారు మా చెల్లికి అన్నం కూడా పెట్టలేరా అని నన్నే అంటారమ్మా అని అంటూనే ఆమె చేత అతనికి తినిపించుకొని అతను కూడా ఆమెకు తినిపిస్తాడు. గృహప్రవేశం తదుపరి కార్యక్రమం కానీ ఆల్రెడీ అమృత ఆ ఇంటి మనిషి. ఆ ఇంట్లోనే ఉంటున్న మనిషి కాబట్టి అలాంటివేవీ అవసరం లేదని పంతులు గారు చెప్తారు కాబట్టి డైరెక్ట్‌గా ఇంట్లోకే తీసుకొని వెళ్ళిపోతారు. ఐషు హారతి ఇచ్చిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి తనని పడుకోమని చెప్పి గెస్ట్ రూమ్‌లోకి పంపించేస్తారు పార్వతి గారు. వాళ్ళిద్దరూ కొంగుముడి విప్పి ఇప్పుడు కూడా తను నా గదిలోకి రాకూడదా అని విశాల్ వెళ్తున్న అమృత వైపు చూస్తూ అడుగుతూ ఉంటే రేపు కార్యం ఉంది. అప్పటి వరకు తను అక్కడే ఉంటుంది అని ఇంకేమీ మాట్లాడకుండా పంపించేస్తారు పద్మావతి గారు. అమృతతో పాటు ఐషు కూడా వెనకే వచ్చి అమృతకి హెల్ప్ చేస్తుంటుంది. అలంకరించిన నగలు, జడ, గాజులు ఇవన్నీ తీయడానికి. సరే వదిన ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా నేను వెళ్తున్నాను అని చెప్పి ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని తన గుండెల మీద వేలాడుతున్న తాళిబొట్టును తీసి చేతిలో పట్టుకొని క్షుణ్ణంగా దాని వైపే చూస్తూ ఉంటుంది. ఇంతకు ముందు అది తన మెడలో చేరినప్పుడు ఒక బాధ్యత మాత్రమే. కానీ ఇప్పుడు ఒక బంధం, ప్రేమ, అనురాగం అన్నీ కనిపిస్తున్నాయి. అంతే కదా! మనం ఎలా చూస్తే అలానే మనకు అవి కనిపిస్తాయి. అది ఏదైనా సరే వస్తువైనా, ఒక మనిషిలో ప్రేమైనా, కోపమైనా సరే మనం ఒక మనిషిని ప్రేమగా చూసి, ఒక ప్రేమ పలకరింపిచ్చినట్లయితే అవతల నుంచి మనకి కూడా ప్రేమ పలకరింపే ఎదురవుతుంది. ఆ రోజు నాకు ఎందుకు ఈ బంధాలు, బాధలు అని అనుకుంటూనే ఉంది కాబట్టి బరువుగా, బాధ్యతగా మాత్రమే మిగిలిపోయింది. రాను రాను తన బాధ్యతను స్వీకరించి అందులో ఉన్న ఇష్టాన్ని ఆస్వాదిస్తూ ప్రేమని నింపుకుంది కాబట్టే ఈరోజు అది ప్రేమగా మారింది. అదే కనుక కేవలం బాధ్యత దగ్గరే మిగిలిపోయి అతనికి ప్రేమని పంచకపోయేలా ఉంటే తిరిగి అతడి నుంచి కూడా ప్రేమ రాకపోయేదేమో కాబట్టి ఎవరైనా ఏదైనా మనం ప్రేమిస్తేనే తిరిగి మనం ప్రేమను పొందగలుగుతాం. ఇది జగమెరిగిన సత్యం. అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. నన్ను విడిచి మీరు ఉండలేకపోతున్నారు అని. కానీ నేను కూడా మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఈ క్షణం ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. నిజానికి మీ ఒడిలో
సేద తీరాలని ఉంది. ఈ ఆనందం మీతో పంచుకోవాలని ఉంది. కానీ ఇది సమయం కాదు. రేపటి వరకు ఆగాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటే రేపు వాళ్ళ కార్యానికి ముహూర్తం నిర్ణయించారు అన్న సంగతి గుర్తుకొచ్చి అంతలోనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది ఆమెకు. అప్పటి వరకు ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేసి తన మది గిలిగింతలు పుడుతుంటే దానిని అదుపు చేస్తూ ఒక ఆడపిల్లకి భర్తగా దగ్గరగా ఉండే క్షణాలు ఎంత ఆనందాన్నిస్తాయో అంతకన్నా భయాన్ని కలిగిస్తాయి. అది ఎందుకు అంటే చెప్పలేము అది అని వర్ణించలేము. కానీ ప్రతి ఆడపిల్లకి సహజంగా కలిగే భావనలే అవి. కానీ ఈరోజు మీరు చేసిన పని చాలా పెద్దది. ఒకే ఒక క్షణం ఆలస్యమయ్యేలా ఉంటే ఈ తాళిబొట్టు నా మెడలో పడకపోయేదేమో. మా పిన్ని అంతకు తెగిస్తుందని అస్సలు ఊహించలేదు. అత్తయ్య గారే పంపించారేమో అని అనుకున్నాను. కానీ ఆవిడ గారు ప్లాన్ చేసి మరీ పంపించారని ఎలా తెలుసుకున్నారు? మరి దేవుడిలా నన్ను ఆ పాలు తాగకుండా చేసి భర్తగా మారారని అనుకుంటూ అసలు ఆ పాల గ్లాసు తను ఎందుకు తాగలేదో ఆలోచిస్తూ ఉంటుంది అమృత. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.